శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః. శ్రీదత్త గురుభ్యో నమః. మనం వాక్యవృత్తిలోని 14వ శ్లోకానికి వచ్చాం. కిందటిసారి మనం తత్ పదానికి అర్థం కొంచెం చెప్పుకున్నాం. ఇప్పుడు దాన్నే మళ్ళీ శంకరులు విస్తారంగా చెప్తున్నారు. నిరస్తాశేష సంసార దోషో స్థూలాది లక్షణ అదృశ్యత్వాది గుణక పరాకృత తమోమల అన్నారు. అంటే సకల సంసార దోషాలకు అతీతంగా స్థూల సూక్ష్మాది లక్షణాలకు విలక్షణంగా అదృశ్యాత్వాది గుణాలు కలిగియుండి అజ్ఞానాంధకారానికి ఆవలగా అందకుండా ఏది ఉంటుందో అదే తత్. అంటే ఇది మామూలుగా అందరికీ అందదు కదా. అన్నిటికంటే ఇక్కడ లేనే లేదు. సృష్టిలో లేని దానికోసము మనం వెతుకుంటున్నాం. పరమాత్మ ఎక్కడున్నాడు అంటే మనం ఇక్కడ అక్కడ 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 అన్నీ చెప్పి, కృష్ణయ్య కూడా అర్జునుడు ఏ రూపంలో నువ్వు ఉన్నావంటే నేనేమి చెప్పను, కొన్ని మాత్రమే నీకు చెప్పాను, నేను అంతటా ఉన్నా, త్రిపాదం అమృతం దివి అన్నారు. ఒక్క పాదం మాత్రమే మనకి సృష్టిలో కనపడుతుంది. పరమాత్మని పూర్తిగా తెలుసుకోవాలి అంటే మనం అది అయిపోతే కానీ మనకి అర్థం కాదనమాట. ఇంకా అదే అయిపోతే ఇంకా చెప్పడానికి ఏముంటుంది, లేదు. అందుకనే ఈ కొంచెంలోనే మనం ఇన్ని ఉపాసనలు, విశిష్ట ఉపాసన, తర్వాత ఈ యోగాలు, ఇవన్నీ కూడా చిన్న పదార్థం మాత్రమే. కొంచెంలో కొంచెం అని తెలుసుకోవాలన్నమాట. కలిగి ఉండే అజ్ఞానాంధకారానికి ఆవలగా అందకుండా ఏది ఉంటుందో దాన్ని తత్ అనుకున్నాం కదా. త్వం పదానికి వాచ్యార్థం జీవుడు. కానీ ఈ పదం సూచించే లక్ష్యార్థం మాత్రం సర్వప్రాణులు తమ అనుభవాలను గ్రహిస్తున్నప్పుడు వాటిని సాక్షిగా చూస్తూ ఉండే చైతన్యం. ఇదే విధంగా తత్పదం ధ్వనించే వాక్యార్థం ఈశ్వరుడు. ఈయన కూడా తన మాయ ఉపాధిగా జగత్ సంసారాన్ని చూస్తూ అనుభవిస్తూనే ఉన్నాడు. అందుకనే క్రితం 13వ అధ్యాయంలో పరమాత్మ ఏ విధంగా సృష్టి చేశారు అనేది కొంచెం చెప్పానన్నమాట. మాయ ద్వారా వ్యక్తమయ్యే పరమాత్మ బ్రహ్మాండంగా భగవంతుడిగా గుర్తింపబడుతున్నాడు. అవిద్య ద్వారా వ్యక్తమవుతున్నప్పుడు పిండాండంగా అంటే జీవుడుగా భావింపబడుతున్నాడు. ఈశ్వరుడు నిస్సందేహంగా సర్వజ్ఞుడే, సర్వశక్తిమంతుడు, సర్వజన సర్వస్వతంత్రుడు, పూజనీయుడు. ఈయనతో పోలిస్తే జీవుడు ఎలాంటివాడు? అల్పుడు, అసమర్థుడు, అస్వతంత్రుడు. అయినప్పటికీ ఈశ్వరుడు కూడా ఆయన మాయ చేత ద్వారా సర్వ ఉపాధి సమన్వితమైన బ్రహ్మాండంచే పరిమితంగా వ్యక్తమవుతున్నాడు. అంటే జగత్తులో పరిమితం అన్నారు. ఇక్కడ అంతా పరమాత్మ ఇక్కడ లేడు, పరిమితంగా ఉన్నాడు. అంటే జగత్తు రూపంలో మాయ ఉండే చోట ఆయన పరిమితుడు, మాయ లేని చోట ఆయన సర్వవ్యాప్తుడు. ఇది చెప్పుకోవాలి. అవునా? మాయచే తద్వారా సర్వ ఉపాధి సమన్వితమైన బ్రహ్మాండంచే పరిమితంగా వ్యక్తమవుతున్నాడు. తత్పదం సూచించే లక్ష్యార్థం ఈశ్వరునిగా వ్యక్తమవుతున్న ఆయన స్వరూపమైన ఆయనలో అంతర్గతంగా అధిష్టానంగా ఉన్న పరమ సత్యం చైతన్యం. ఇది మాయకు అతీతంగా, మాయ నుండి స్వతంత్రంగా విడిగా ఉంది. ఇదే శుద్ధ జ్ఞాన స్వరూపం, సచ్చిదానందం అన్నారు. అనంతమైన బ్రహ్మత్వం. ఈశావాసోపనిషత్తు 8లో ఇదంతా కూడా చెప్తారు. అంటే తత్పదం జనన మరణయుక్తమైన సంసార దోషం నుండి ముక్తమయ్యి స్వతంత్రంగా సత్యంగా వర్ణింపబడుతోంది. క్లుప్తంగా చెప్పాలంటే తత్పదానికి ఈశ్వరునికి లక్ష్యార్థం బ్రహ్మమే. ప్రతి ప్రాణి తనదైన స్థూల సూక్ష్మ కారణ శరీరాలను కలిగే ఉంటుంది. అంటే ప్రతి ప్రాణిలోని కూడా ఈ 3 శరీరాలు ఉంటాయి. అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఈ 3 కూడా ఎవరికి వాటికే ఉంటాయి కదా. ఇదే విధంగా ఈశ్వరుడు కూడా 3 శరీరాలు కలిగే ఉన్నాడు. అందులో
స్థూల శరీరం విరాట్ అని, సూక్ష్మ శరీరం హిరణ్యగర్భమని, సమిష్టి కారణ శరీరం మాయ. ఆయనకు కూడా 3 శరీరాలు ఉన్నాయి. ఏమిటి? సృష్టిగా వ్యక్తమైనప్పుడు ఎవరికైనా సరే 3 ఉంటాయి. అంటే అక్కడ సృష్టి, స్థితి, లయ 3 ఉన్నాయి కదా, దానికోసం అనమాట. అయితే వీటన్నిటికీ అతీతంగా అధిష్టానంగా బ్రహ్మమే ఉంది. దీనికి ఉపాధిగతమైన ఏ పరిమితులు లేవు, ఏ అవధులు లేవు. అదే పరబ్రహ్మ స్వరూపము. ఇంకా అక్కడ సృష్టి, స్థితి, లయ అనేది ఏమీ ఉండదు. ఉపనిషత్తులు నిషేధ విధానంలో నిరసించే ఉపాధులు, వాడబడిన పదాలు మొదలైన వాటన్నిటికీ పరమాత్మ స్థితిలో అర్థము, అస్తిత్వము కూడా లేవు. అంటే ఇక్కడ ఇది కాదు, ఇది కాదు అనే పాయింట్ పరమాత్మ దగ్గర లేదు. అక్కడ ఏది నేను కాని దానిదైతే నేను పక్కన పెట్టాలి. అంతా నేనే అయి ఉన్నప్పుడు ఇంకా దేన్ని నువ్వు నిషేధించగలుగుతావు అంటే అది పరమాత్మ అయిపోయిన వాళ్ళ స్థితి అన్నమాట. అంటే పరమాత్మ పరబ్రహ్మ స్వరూపులు. బ్రహ్మం బుద్ధికి అతీతమైనది. అందుకే సత్యం మన ఊహించగలిగే సర్వభావాలకు అతీతంగా ఉందని వర్ణింపబడుతోంది. బృహదారణ్యక ఉపనిషత్తులను బ్రహ్మాన్ని స్థూలము సూక్ష్మము కాదని, పొడవు పొట్టి కాదని, ఇంకా ఇటువంటి పదాలతో వర్ణిస్తోంది. ఇదే విధంగా ముండకోపనిషత్తు కూడా సత్యాన్ని అదృశ్యం, అగ్రాహ్యం, అగోత్రం, ఆవరణం మొదలైన పదాలతో సూచిస్తోంది. ఈ విధంగా అనంతమైన సత్యము, దాని స్వభావము నిషేధ విధానంలో నిర్వచించబడుతోంది అని ఇక్కడ చెప్తున్నారు. సరే, ఇక్కడ చిన్న విశ్లేషణ. అంటే దీన్ని మీరు చాలా జాగ్రత్తగా వింటే పరమాత్మ ఏమిటో ఇక్కడ అర్థమైపోతుంది. మంచి కవిత్వం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సత్యమేకమయ్యు బహుళమై భాసించు భావచక్ర భ్రమణ వేగమునను, రవికిరణమే లీల హరివిల్లుగా దోచు జలబిందు మిళితమై నింగిలోన, సత్యమనిపించు ఈ జగమెల్ల భావమున, సర్వేసు శరణమే మార్గమపుడు. భావమున నిజమోచు భాసించు జగతియే, భావశూన్య స్థితియందు ఏకమౌను. వచియింప ద్వివిధ దృక్కోణంబులివి నిజము, నిల్తు నేను నిత్య సత్యమగుచు. లయమందు వర్ణమును రవికిరణములలోన, ఆవిరౌను జలము కాంతి మిగులు అన్నారు. అంటే ఇది విశ్లేషణ మీకు తొందరగానే అర్థమవుతుంది అనుకోండి. సత్యమేకమయ్యు బహుళమై భాషించు, ఉన్నది ఒకటే కానీ ఇంత సృష్టిగా ఇన్ని వెరైటీలుగా కనపడుతోంది. ఇప్పుడు ఏంటి? భావచక్ర భ్రమణము అన్నారు ఇక్కడ. అంటే నీ భావాల వల్లే, నువ్వు నీ ఊహ వల్ల ఇంత సృష్టి ఏర్పడింది. ఫస్ట్లో మీకు చెప్పాను, సృష్టి ఎవరు చేస్తున్నారు అంటే నీ మనస్సే. అవునా? ఏ విధంగా అంటే రవికిరణమే లీల హరివిల్లుగా దోచు అన్నారు. ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు మనకి దాన్ని ఏమంటారు? ఇంద్రధనస్సు. అవునా? కనబడుతుంది కదా. అది జలబిందు మిళితమై నింగిలోల. వర్షం వచ్చినప్పుడే మరి ఇంద్రధనస్సు ఎందుకు రావాలి? జలబిందువులు రవికిరణాలతో కలిసి అదొక రూపాన్ని సంతరించుకుంది. అంటే అన్ని రకాల కలర్స్. అవునా? సత్యమనిపించు ఈ జగమెల్ల భావమున. భావం లేకపోతే జగత్తు లేదు. ఆలోచన లేకపోతే జగత్తు లేదు కదా. మనస్సు లేకపోతే జగత్తు లేదు. మనస్సు ఉంటేనే జగత్తు ఉంది. అలాగే సత్యమనిపించు ఈ జగమెల్ల భావమున, సర్వేసు శరణమే మార్గమపుడు అన్నారు. అంటే పరమాత్మని ఇంక అక్కడ శరణు వేడాలి. ఏమిటి పరమాత్మ? ఎవరు నువ్వు? అసలు నేనెవరు? దానికి మార్గాన్ని అన్వేషించాలంటే పరమాత్మని అన్యథా శరణన్నాస్తి అని పట్టుకోవాలి. అందుకనే పరమాత్మ ఇక్కడ శరణము. ఆయనే మార్గాన్ని చూపిస్తాడు. భావమున నిజమోచు భాషించు జగతియే. భావం ఉంటేనే జగత్తు నిజమని భాషించబడుతుంది, అంటే భావించబడుతుంది.
భావశూన్య స్థితి యందు ఏకమౌను అన్నారు. ఇక్కడ భావాలు లేకపోతే అవునా, అంటే తురీయ స్థితిలో ఇది ఏమీ లేదు. మరి ఎందుకు లేదు? అప్పుడు ఉండి ఇప్పుడు ఎందుకు లేదు అంటే లేనిదే సత్యం. ఉన్నదంతా నీ భావంలోనే ఇదంతా వ్యక్తీకరించబడింది అని చెప్తున్నారు. భావ శూన్య స్థితి యందు ఏకమౌను వచియింప ద్వివిధ దృక్కోణంబులివి నిజము. చెప్పాలంటే రెండు ఉన్నాయి, రెండు కోణాలు, ఒక కోణం కాదు కదా. నువ్వు నేను చేస్తున్నాను అనుకుంటే అది జగత్తు ఉంది, మనస్సు లేకపోతే జగత్తు లేదు. మరి జ్ఞానులకి లేదు, అజ్ఞానులకి ఉంది. వీడు ఉందని వాదిస్తాడు, వాడు లేదని వాదిస్తాడు. కరెక్టే, కానీ కనబడుతోంది కాబట్టి నీకు ఉంది. సరే, ఇదంతా చాలా చెప్పుకోవాలి, ఇవన్నీ చెప్పుకుంటే వస్తూనే ఉన్నాను. వచీంబ ద్వివిధ దృక్కోణంబులివి నిజము నిల్తు నేను నిత్య సత్యమగుచు. లయమందు వర్ణమును రవికిరణములలోన. ఇప్పుడు వర్షంలో పడుతున్నప్పుడు సూర్యకిరణాలు అంటే సూర్యుడు వస్తే వర్షం అంతా ఏమైపోయింది, ఆవిరిగా మారిపోతుంది కదా. లయమందు వర్ణమును రవికిరణములలోన ఆవిరౌ జలము కాంతి మిగులు. మరి ఈ నీరన్నీ ఎక్కడికి వెళ్ళిపోయింది? సూర్యుల్లో లయమైపోయింది, కాంతి మాత్రము మిగిలిపోయింది. అలా చెప్తారనమాట. అయితే ఇక్కడ రూపాలు రంగులు అనేకం చూడబడుతున్నాయి. అవన్నీ స్థూల శరీరానికి చెందినవే. ఈ విధంగా చూచి గుర్తింపబడే అనంత నామరూపాలకు వెనుకగా శుద్ధమైన ఆత్మ చైతన్యం అన్నింటినీ ప్రకాశింపచేస్తోంది. ప్రకాశింపచేస్తూ అన్నిటికీ తానే సాక్షిగా చూస్తూ ఆనందంగా కేవలంగా అద్వయంగా ఉంది. మన ఇంద్రియాల ద్వారా బాహ్యంగా చూస్తూ వివిధ ప్రత్యేక రూప సమన్వితమైన విశాల విశ్వాన్ని మనం చూస్తున్నాము. పూర్ణమైన ఆత్మానుభవంలో ద్వైతాన్ని ప్రత్యేకంగా చూపించే జీవత్వ భ్రమ నశిస్తుంది అన్నారు ఇక్కడ. అంటే ఆత్మానుభవంలో ఇక్కడ జీవుడు అనేది ఇంకా ప్రత్యేకంగా అక్కడ ఉండదు. దృశ్యం దృక్కులో ఐక్యం అయిపోతుంది. ఇక్కడ చూసేవాడు ఇంకెవడు లేడు కదా. ఎవరు చూసేవాడు చూపులో లయమైపోతాడు. అంటే నేను చూస్తున్నాను అనే శబ్దం ఇక్కడ పోతుంది, సాక్షి మాత్రంగా ఉంటాడు, అయిపోతుంది. ఇది అర్థమైతే వేదాంతపు ప్రయోజనము లక్ష్యము సిద్ధించినట్లే. ఆత్మ మనలోని ఏ ఇంద్రియానికి అందే వస్తువుగా విడిగా స్ఫురించదు. ఇది వాచామ గోచరం అంటే భావాతీతం, అవాంగ్ మానస గోచరం అని చెప్పుకున్నాం కదా. ఆత్మలో అజ్ఞాన ఫలితమైన మలినం ఉండదు. మనస్సులోని విక్షేపం, బుద్ధిలోని ఆవరణ అదృశ్యమైపోతాయి. ఆదిత్యవర్ణం తమస పరస్తాద్. ఈ శ్లోకం చెప్పుకున్నాను కదా, ఇందాక ఫస్ట్ దాంట్లోనే చెప్పాను. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాంశమనుస్మరేజ్య సర్వస్వధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని కృష్ణయ్యే చెప్పారు. అంధకారానికి ఆవలగా జ్యోతి స్వరూపంగా చైతన్యం ఉంటుంది. తత్పదంలో నిగూఢంగా ఉన్న బ్రహ్మం ఉపనిషత్తుల్లో ఉపయోగించబడే నిషేధ విధానం ద్వారా ఈ విధంగా ఇక్కడ చూపబడింది. తర్వాత శ్లోకంలో తర్వాత చెప్తారు. కృష్ణ అర్పణం.